సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. యూదా జాతి దిగజారిపోయింది. కరువులు, కాటకాలు, నీటి ఎద్దడి మొదలైన భీభత్సాల వల్ల రాజ్యమంతా వికావికలైపోయింది. ఇంతవరకు యోషియా రాజ్యపాలనలో యిర్మీయా ప్రవచనాలు పలికాడు. ఈ అధ్యాయంలోని ప్రవచనాలు యెహోయాకీను రాజ్యకాలంలో చెప్పబడినవి. యోషియా తన హయాములో చిట్టచివరి దినాలలో పెద్ద పొరపాటు చేశాడు. నెకో రాజుతో యుద్ధం చేశాడు. నెకో అనే వ్యక్తి ఈజిప్టు నేలిన ఫరో. మెగిద్దో అనే చోట యుద్ధంలో యోషియా మృతి చెందాడు. యిర్మీయా తన రాజైన యోషియా కోసం సంతాపం వెలిబుచ్చాడు. యోషియా తన సన్నిహిత స్నేహితుడు. యోషియా చనిపోయాక తిరిగి యూదాజాతి విగ్రహారాధనలో పడిపోయింది. అధఃపతనం ఎంతో త్వరితంగా జరిగింది. 14వ అధ్యాయం 1-2 వచనాలు. కరువు కాలమున జరిగిన దానిని గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖిస్తున్నది, దాని గుమ్మములు అంగలారుస్తున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుతారు. యెరూషలేము చేసే అంగలార్పు పైకి ఎక్కుతున్నది. నీటి ఎద్దడి, వర్షాలు లేవు, అనావృష్టి ప్రాప్తించింది. అహాబు కాలంలో ఏలియా ప్రార్థిస్తే వర్షాలు కురిశాయి. కాని ఇప్పుడు యిర్మీయా దక్షిణ దేశమైన యూదా రాజ్యానికి ప్రవక్త. 4వ వచనం. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉంది, కనుక సేద్యము చేసేవారు సిగ్గుపడి తలలు కప్పుకుంటున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెడుతున్నవి. ఎండి బీటలు వారిపోయిన భూమి వారి ఆధ్యాత్మిక స్థితికి అద్దం పట్టినట్లున్నది. యిర్మీయా ఒక ప్రవక్తగా దేవునికి మొర్రపెడుతున్నాడు. యెహోవా, ఈ తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేశాము. మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. శ్రోతలు గమనించండి. యిర్మీయా తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకుని మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 11-12 వచనాలలో పరిసయ్యుడి ప్రార్థన మీకు జ్ఞాపకముందా? సుంకరితో తనను తాను పోల్చుకుంటూ తానే అతని కంటే ఎక్కువ భక్తిగలవాణ్ణని దేవుని ఎదుట నిరూపించుకునే విఫల ప్రయత్నం చేశాడు. యిర్మీయా అలా కాదు. తన ప్రజల పాపాలు తన పాపాలుగా గుర్తించి దేవునికి మొర్ర పెడుతున్నాడు. అలాంటివారే దేవుని తీర్పును ప్రకటించడానికి యోగ్యులు. 13వ వచనం. యిర్మీయా అంటున్నాడు, అయ్యో, ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోట నీవు స్థిరమైన సమాధానము వారికిస్తావని ప్రవక్తలు వారికి చెబుతున్నారే. అబద్ధ ప్రవక్తలు తప్పుడు ప్రవచనాలు పలుకుతున్నారు. ప్రజలకు శాంతి, అభ్యుదయం అంటున్నారేమిటి? అప్పుడు యెహోవా అన్నాడు, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదే, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడనూ లేదు. వారు అసత్య దర్శనాన్ని, శకునాన్ని, మాయతంత్రాన్ని, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. రాజైన యోషియా చనిపోయిన తరువాత యిర్మీయా ఒంటరివాడైపోయాడు. యిర్మీయాలో ఏదో అనుమానం పొడసూపింది. నేను నిజమే చెబుతున్నానా, లేక ఇతర ప్రవక్తలు చెప్పింది నిజమా? ఈ విషయం దేవుణ్ణే సంప్రదిస్తున్నాడు. దేవుడు యిర్మీయాకు హామీ ఇస్తున్నాడు, అభయహస్తమిస్తున్నాడు. యిర్మీయా, కంగారు పడకు, వారందరూ అబద్ధ ప్రవక్తలు. వారిని నేను పంపలేదు, నిన్ను నేను పంపుతున్నాను. నా మాటలే నీవు మాట్లాడాలి అంటూ దేవుడు యిర్మీయాకు ధైర్యం చెప్పాడు. 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడించబడుతున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుతున్నది. శ్రోతలు వింటున్నారా? తన ప్రజలు పాడైపోతున్నందుకు దేవుని హృదయం గాయపడింది.
యిర్మీయా అదే ఉద్రేక భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మనం దేవునికి సాక్షులం, దేవుని బిడ్డలం. మన జీవితమే లోకమెదుట సాక్ష్యమై మాట్లాడుతుంది. మన మాటలకు చేతలకు పొంతన ఉండాలి. మన మాటలలో, భావ ప్రకటనలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండాలి. ఉసూరుమంటూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా కనిపించకూడదు. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి రండి. దేవుని తీర్పు తప్పనిసరిగా వస్తుందని యిర్మీయా ప్రకటిస్తున్నాడు. యిర్మీయా హృదయం బద్దలైపోతోంది. దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ఈ అధ్యాయంలో యిర్మీయాకు ప్రాముఖ్యమైన సమాచారం అందిస్తున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చాడు, మోషే, సమూయేలు నా ఎదుట నిలువబడినా ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్లగొట్టు, వారిని శిక్షించి తీరతాను అంటున్నాడు దేవుడు. అలనాడు మోషే నిర్గమకాండం 32వ అధ్యాయంలో తన ప్రజల పక్షాన మహావిజ్ఞాపన చేశాడు. దేవుడు మోషే విజ్ఞాపన విని ప్రజలను నాశనం చేయలేదు. అయితే ఇప్పుడు ఆ మోషే వచ్చి విజ్ఞాపన చేసినా నేను వినను అంటున్నాడు దేవుడు. సమూయేలు అలాగే విజ్ఞాపన చేసిన ప్రార్థన వీరుడు. అతని ప్రార్థన విని దేవుడు ప్రజలను శిక్షించలేదు. అయితే ఇప్పుడు ఆ సమూయేలు ప్రార్థించినా నేను వినను, యూదా ప్రజలు హద్దుమీరారు, నా దీర్ఘశాంతాన్ని శోధించారు, ఇక నేను వెంటనే చర్య తీసుకుంటాను, ఆగను అంటున్నాడు దేవుడు. అందుకే యిర్మీయా ఇంత ఖండితంగా తీర్పును ప్రకటిస్తున్నాడు. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడగడానికి ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వస్తాడు? యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు. గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. శ్రోతలు విన్నారా? యూదా వెనకబడింది, నీ యందు జాలిపడే సమయం గతించింది, నీలో మార్పు కలగటం లేదు. నీవు నన్ను విసికించావు, ఇక ఒక్క క్షణం కూడా ఆగేది లేదు. శిక్ష వచ్చేస్తుంది, నా తీర్పు ఘడియ వచ్చేసింది. అప్పుడు యిర్మీయా తన వ్యక్తిగత బాధను వ్యక్తం చేస్తున్నాడు. 10వ వచనం. అయ్యో, నాకు శ్రమ! నా తల్లి, జగడమాడేవానిగాను దేశస్థులందరితో కలహించేవానిగాను నీవేళ నన్ను కన్నావు. వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినా వారందరూ నన్ను శపిస్తున్నారు. శ్రోతలు, ఈ విధంగా యిర్మీయా మాట్లాడుతుంటే ప్రజలలో అతని పట్ల శ్రద్ధ సన్నగిల్లవచ్చు. ఇప్పుడు తనను బలపరిచే యోషియా లేడు, యెహోయాకీము మంచివాడు కాడు. రాజుకు యిర్మీయా మాటలు గిట్టటం లేదు. యిర్మీయా విలాప ప్రవక్త. యిర్మీయా అంటున్నాడు, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నా మీద నిష్ఠురాలాడుతున్నారు. నేనేమీ డబ్బు వడ్డీకిచ్చేవాణ్ణి కాను, డబ్బు అప్పు తెచ్చుకునేవాణ్ణి కాను. ఒకరి జోలికి నేను పోను, లావాదేవీలు పెట్టుకోను. అయినా నేనంటే ఎవరికీ పడదు. ఈ విధంగా తన దయనీయ స్థితిని దేవుని సన్నిధిలో వలపోసుకుంటున్నాడు. 16వ వచనంలో యిర్మీయా దేవుని వాక్యాన్ని చేపట్టాడు. అప్పుడే దేవుని గ్రంథం ఆలయంలో దొరికింది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. సైన్యములకు అధిపతివైన దేవా యెహోవా, నీ పేరు నాకు పెట్టబడింది గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలుగచేస్తున్నాయి. దేవుని వాక్యమందే యిర్మీయాకు ఆదరణ, ఆనందం. యిర్మీయా దేవుని వాక్యాన్ని తిన్నాడు, జీర్ణం చేసుకున్నాడు. అది అతనిలో భాగమైపోయింది. సోదరీ సోదరులారా, దేవుని వాక్యం మనకు పరలోక భోజనం. వాక్యాహారం తృప్తిగా తినాలి, కడుపు నిండా తినాలి, తిని జీర్ణం చేసుకోవాలి. యిర్మీయాను చూడండి, ఎంతో ఆకలిగొని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బాగా తిన్నాడు, వాక్యపు విందు ఆరగించాడు. వాక్యానందం వర్ణనాతీతం. యిర్మీయా గొప్ప సంక్లిష్ట దశలో ఉన్నాడు.
అతని స్వంత గ్రామంలో ప్రజలే అతన్ని కాదు కూడదు పోమన్నారు. అతని కుటుంబస్థులే అతన్ని విసర్జించారు. అతడు గొప్ప ఆపదలో ఉన్నాడు. 20-21 వచనాలు. దేవుడంటున్నాడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమిస్తాను. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. గనుక వారు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను జయించలేరు అని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. యిర్మీయా, నీవు సిద్ధంగా ఉండు, యుద్ధరంగంలో ముందు నిలువు, నేను నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వచ్చేశాము. దేవుడంటున్నాడు, యిర్మీయా, నీవు పెళ్లాడవద్దు, అవి గడ్డు రోజులు. యూదాజాతికి కడగండ్లు దాపురించాయి. 10 సంవత్సరాలలో రాజ్యం పరాధీనమైపోతుంది. 16వ అధ్యాయం 1వ వచనం నుండి. యిర్మీయా అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. ఈ స్థలమందు నీకు కుమారులైనా కుమార్తెలైనా పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టే కుమారులను గూర్చి, ఈ దేశములో వారిని కన్న తండ్రులను గూర్చి యెహోవా వాక్కు. వారు ఘోరమైన మరణము నొందుతారు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలె పడి ఉంటారు. వారు ఖడ్గము చేత క్షామము చేత నశిస్తారు. వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉంటాయి. శ్రోతలు వింటున్నారా? దేవుడు యిర్మీయాకు జరగబోయే సంగతులు తెలియచేస్తున్నాడు. నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు. 137 కీర్తనలో భయానకమైన దృశ్యం వర్ణించబడింది. బబులోను చెరలో ఉండగా వీరు అనుభవించిన హింసలు ఇన్ని అన్నీ కావు. పసిపిల్లలను బండలకేసి కొట్టారు. శిశుహత్యలు జరిగాయి. యూదాకు బబులోను ఏమి చేసిందో అదే బబులోనుకు సంభవిస్తుంది. పాడు చేయబడబోయే బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేసేవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టేవాడు ధన్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఇది దేవుని ప్రతీకార చర్య. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా బండకేసి కొట్టి చంపాడు. అందుకే దేవుడంటున్నాడు, యిర్మీయా, నీవు పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటే దుర్భరమైన పుత్రశోకానికి గురి అవుతావు. పిల్లలను కనేవారు భయపడాల్సిన రోజులివి. కనకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పిల్లలపై ఎన్నెన్నో దుష్ప్రభావాలు వచ్చి పడుతున్నాయి. ఇవి చాలా చెడ్డ రోజులు. నేటి బాలల కోసం మనమెంతో ప్రార్థన చెయ్యాలి. యువతరాన్ని సైతాను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాడు. 14-15 వచనాలు. యెహోవా సెలవిచ్చే మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరల రప్పిస్తాను. గనుక రాబోయే దినములలో ఈజిప్టు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడు అని జనులు ప్రమాణం చేస్తారు. శ్రోతలు గమనించండి, యూదాజాతికి అవి గడ్డు రోజులు. గాని మంచి రోజులు రాబోతున్నాయని దేవుడు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చీకటి సొరంగంలో ఉన్నవారికి అదుగో వెలుగు అంటూ సమీప భవిష్యత్తు వైపు దేవుడు వేలుపెట్టి చూపుతున్నాడు. వారిని స్వదేశానికి తిరిగి రప్పిస్తాను అని దేవుడు ధైర్యం గొలుపుతున్నాడు. 21వ వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేస్తాను. యేసే సమస్తానికి ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు. అన్ని దేశాలకు అన్ని జాతులకు ఆయనే ప్రభువు. ఆయనే సార్వభౌముడు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వినండి. పాత నిబంధనలోని దేవుడే కొత్త నిబంధనలోని దేవుడు. దేవుని సమాధానము,
దేవుని కృపావాత్సల్యములు నాడు నేడు ఒకే రీతిగా ఉన్నాయి. ఘనులేమి అల్పులేమి అందరినీ దేవుడు ఒకే పంక్తిలో కూచోబెట్టి వడ్డిస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుణ్ణి అంగీకరించిన వారికి దేవుని రాజ్యం వాగ్దానం చేయబడింది. సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం ఎంతో ఆహ్లాదకరమైనవి. యూదా ప్రజల అక్రమానికి దేవుడు విధించిన క్రమశిక్ష తీవ్రమైనది. అయినా అది ఉత్తరోత్తర వారికి ప్రయోజనకరం. దేవుని బిడ్డలను హింసించిన వారిపై దేవుడు ప్రతీకార చర్య తప్పక తీసుకుంటాడు. చిట్టచివరికి నిజమైన దేవుడెవరో లోకమంతటా అందరూ తెలుసుకుంటారు. సోదరీ సోదరులారా, దేవుని రాజ్యమే నేటి పాఠంలోని కేంద్ర అంశం. దేవుని బిడ్డలకు దేవుని రాజ్యం పట్ల తీవ్రమైన వాంఛ, ఆసక్తి. దేవుని రాజ్యం రావాలని దేవుని ప్రజలు త్రికరణ శుద్ధిగా కోరుతారు. పరిశుద్ధమైన రాజ్యాసక్తి దేవుని బిడ్డలను తినివేస్తుంది. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. యేసు ప్రభు అలాంటి ఆసక్తినే తన ఆత్మ ద్వారా మనలో ఉంచాడు. యేసు తండ్రిని మనకు బయలుపరిచాడు. మనలను ఆయన పిలిచాడు. ఆయన అన్నాడు, దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ రాజ్య విస్తరణాశక్తి మనల్ని నింపేసెయ్యాలి, మనల్ని నడిపించాలి, ప్రేరేపించాలి. భక్త పౌలు అన్నాడు, యేసు పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంటున్నాను. అది ఆయనను తినివేసే పరిశుద్ధాసక్తి. కీర్తన 63లో దావీదు తన ఆశను వ్యక్తం చేసిన విధానం ఎంతో ఉదాత్తమైనది. దేవా, నీ బలము నీ ప్రభావము చూడాలని ఉంది. నా ప్రాణం నీకోసం తృష్ణగొని ఉన్నది. నీ కృప జీవము కంటే ఉత్తమం. శ్రోతలు, ఇశ్రాయేలు చరిత్రలోని పాఠం మనం నేర్చుకోకపోతే అగచాట్లు తప్పవు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.